తలపొగరు నెత్తికి ఎక్కిన అందమైన కోటీశ్వర్ల అమ్మాయి జీవితాన్ని ఒక సాధారణమైన డెలివరీ బాయ్ ఒక్క రాత్రిలో ఎలా తలకిందులు చేశాడు? అసలు ఆ రోజు ఏం జరిగింది? ఇద్దరి మధ్య జరిగింది విధిరాత లేదా కుట్ర? ఎవరన్నా అభినవ్తో నా పెళ్లి జరిపించాలి అని అనుకుంటే నేను నా చెయ్యి కోసేసుకుంటాను. అనన్య తన చేతిలో బ్లేడ్ పట్టుకుని తన తాతయ్యను బెదిరిస్తోంది. అప్పుడే తన అమ్మ నానమ్మ తన దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు. అనన్య, అలా చెయ్యొద్దు. పొరపాటున తెగితే జీవితం నాశనం అయిపోతుంది. నా జీవితం ఎలాగో నాశనం అయిపోతుంది కదా. మీరు చూసారా అభినవ్ని? మన డ్రైవర్ కంటే దారుణమైన బట్టలు వేసుకుంటాడు. ఇదంతా తెలిసి కూడా మీరు అలాంటి వాడితో పెళ్లి చేయాలని చూస్తున్నారు. నన్నే బస్తీకి తీసుకువెళ్తాడు. ఆ మాట విన్న నానమ్మ తనను సముదాయిస్తూ అంది. లేదనన్య, నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు. పెళ్లి తర్వాత అభినవే ఇక్కడికి వస్తాడు మనతో ఉండేందుకు. నువ్వు నీ లగ్జరీ లైఫ్ ని వదులుకోవాల్సిన పని లేదు. వద్దు, అయినా కూడా నేను వాడిని పెళ్లి చేసుకోను. ఒకవేళ తాతయ్య నన్ను బలవంత పెడితే నేను నా ప్రాణాలు తీసేసుకుంటాను. ఆ మాట అంటూ అనన్య తన చేయి కోసుకోబోయింది. అప్పుడే షర్మిల కోపంగా అంది. అరే, మీరిదంతా ఎందుకు చేస్తున్నారు? మీ మనవరాలి ప్రాణం పోయినా పర్వాలేదా? ఒకవేళ మీరు ఈ పెళ్లి ఇప్పటికిప్పుడు ఆపకపోతే నేను మీ మీద కేసు వేస్తాను. చంద్రశేఖర్ ఫ్యామిలీ అంతా తనకు వ్యతిరేకంగా మారింది. అప్పుడే తాను అన్న ఓ మాటకు షర్మిల నోరు మూసుకుపోయింది. కేసు వేయాలంటే నేను కూడా కేసు వేస్తాను నీ మీద. అనన్య వాళ్ళ నాన్నగారి చావు ముందు ఏ నిజం బయటపడిందో గుర్తుందా? ఒకవేళ ఆ నిజం మళ్ళీ బయటకు రాకూడదనుకుంటే కామ్గా ఈ పెళ్లి కొప్పుకో. ఇంక నీ కూతురు కూడా ఒప్పించో. చంద్రశేఖర్ అన్న ఆ ఒక్క మాటతో షర్మిల నోరు మూతపడిపోయింది. తను అనన్యని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. తను వెళ్లగానే షర్మిల వాళ్ళ అత్తయ్య భర్తను అడిగింది. మీరెందుకని అసలు విషయం దాస్తున్నారు? మాకు నిజం చెప్పండి. అసలు మీకేం కావాలి? ఏం దక్కుతుంది మీకు ఈ పెళ్లితో? ఇప్పుడే కాదు, టైం వచ్చినప్పుడు షర్మిలకంతా చెప్పేస్తాను. ముందైతే ఈ పెళ్లి జరగనివ్వు. ఇక ఈ పెళ్లి ఆపడం ఎవరి తరమూ కాదు. దాని వెనక రహస్యం తెలియకుండానే అనన్య షర్మిలలు ఒప్పుకోవాల్సి వచ్చింది. పెళ్లి డేట్ దగ్గర పడుతున్నా కూడా ఇప్పటిదాకా అభినవ్ అనన్యలు ఒక్కసారి కూడా కలుసుకోలేదు. ఈ విషయం అభినవ్ మనసుని తొలిచేస్తోంది. రేపే మా పెళ్లి, కానీ మా మధ్య ఎంతవరకు సరైన మాటలు కూడా లేవు. తన నా ఫోన్ కి జవాబు ఇవ్వడం లేదు, కనీసం నా మెసేజెస్ కి రిప్లై కూడా ఇవ్వటం లేదు. ఇప్పటిదాకా అభినవ్ పెళ్లి గురించి ఏం మాట్లాడలేదు. కానీ అనన్య తీరు చూసి తన వల్ల కాలేదు. ఇక ఉండలేక చంద్రశేఖర్ దగ్గరికి వెళ్ళాడు. చూస్తుంటే అనన్య నన్ను ఇష్టపడటం లేదు అనిపిస్తోంది నాకు. ఒక్కసారి పెళ్ళైపోని అనన్య నిన్ను ఇష్టపడుతుంది. మీరేం చెప్పాలనుకుంటున్నారు? మీరు నాతో అన్నారు అనన్య ఈ పెళ్లి ఇష్టంతోనే చేసుకుంటుంది అని, కానీ మీ మాటలు విన్న తర్వాత అనిపిస్తుంది తనకి ఈ పెళ్లి బలవంతంగా చేయిస్తున్నారని. బలవంతం అయితే ఏంటంట? ఇది నాకు నా మనవరాలికి మధ్య సమస్య. నువ్వు మధ్యలోకి రావద్దు అంటూ అహంకారంగా అన్నాడు చంద్రశేఖర్. చంద్రశేఖర్ గారు, మీరు మర్చిపోయారేమో, నేను మీ కుటుంబానికి అవసరం, కానీ మీ కుటుంబం నాకు అవసరం లేదు. నేను ఇవాళ అనన్యతో మాట్లాడతాను. ఒకవేళ తనని బలవంతం చేస్తున్నారని తెలిస్తే నేను ఈ పెళ్లి అస్సలు చేసుకోను. ఆ మాట అంటూనే అభినవ్ అక్కడి నుంచి బయలుదేరాడు. అప్పుడే చంద్రశేఖర్ అన్నాడు. అవునా, అంత నమ్మకమా? అయితే ఈ పెళ్లి ఆపై అప్పుడు నేను కూడా జనాలకు చెప్పేస్తాను నువ్వు అసాధారణ డెలివరీ బాయ్ కాదు, నిజానికి నీ రహస్యం వేరే అని. ఏంటి? అలా చంద్రశేఖర్ పన్నిన ఉచ్చులో ఎవరూ తప్పించుకోలేకపోయారు. ఆ మర్నాడే ఎవరికి ఇష్టం లేకపోయినా శేఖర్ ఫ్యామిలీకి ఏకైక వారసురాలు అనన్య పెళ్లి ఓ సాధారణ డెలివరీ బాయ్ అభినవ్తో జరిగిపోయింది. ఇప్పటికైనా నిజం చెప్పండి, ఎందుకని మా ఇద్దరిని బలవంతంగా ఒకటి చేశారు? హా తాతయ్య, ఇప్పుడైనా చెప్పండి, నా జీవితాన్ని నాశనం చేసి మీకు ఏం దక్కిందో అని. అభినవ్ అనన్యలు శేఖర్ గారి గదిలో ఉన్నారు. ఈ ఇద్దరికీ తమ ప్రశ్నలకు జవాబులు కావాలి. కానీ చంద్రశేఖర్ నోరు తెరవగానే అక్కడ ఏం జరిగిందో తెలిస్తే మీరు మీ చెవుల్ని కూడా నమ్మలేరు. నేను ఈ పెళ్లిని ఎందుకు జరిపించానంటే, తాతయ్య తాతయ్య, ఏం జరుగుతోంది మీకు? తాతయ్య బదులివ్వండి. అభినవ్, ఏదన్నా చెయ్. అభినవ్ చంద్రశేఖర్ నాడి చూసి అన్నాడు. అనన్య, మీ తాతయ్య చనిపోయారు. మీరు వెళ్ళలేరు. మాకు నిజం చెప్పకుండా మీరు అలా వెళ్ళలేరు తాతయ్య. తాతయ్య చనిపోయిన మర్నాటి నుంచే అభినవ్కి చెడు రోజులు మొదలయ్యాయి. అనన్య ఇంకా వాళ్ళ అమ్మ రోజూ తనని అవమానించేవారు. మొదట్లో ఇంట్లో తనను తిడుతూ ఉండేవారు. కానీ క్రమంగా బయట వాళ్ల ముందు కూడా తన పరువు తీయసాగారు. తనతో అంట్లు తోమించేవారు. ఒక్కోసారి ఇల్లంతా తుడిపించేవారు. వాళ్ల కుక్కల్ని కూడా తిప్పించేవాళ్లు. ఒకరోజు అనన్య వాళ్ళ ఇంటికి తన కాలేజ్ ఫ్రెండ్ రేష్మ వచ్చింది. తను అభినవ్ కుక్కల్ని తిప్పడం చూసింది. అనన్య, నువ్వు కుక్కల్ని చూసుకోవడానికి కొత్త నౌకర్ని పెట్టుకున్నావా ఏంటి? అనన్య ఏదో చెప్పేలోగా అభినవ్ అన్నాడు. నేను అనన్య భర్తని. ఏంటి? అనన్య భర్తవా? నువ్వు సీక్రెట్ గా పనుని చేసుకున్నావా అనన్య? అదంతా వదిలేయ్. ఈ దరిద్రుడు వచ్చాకే మా తాతయ్య పోయారు. ఇక కంపెనీ ఎంత దారుణంగా ఉందంటే నాకు అర్జెంటుగా 30 లక్షలు కావాలి.
అప్పుడే రేష్మి తనతో ఓ పార్టీ గురించి చెప్పింది. అక్కడికి పెద్ద పెద్ద ధనవంతులు వస్తారు. అనన్య అక్కడికి వెళితే ఎవరో ఒక డబ్బున్నవాడు సాయపడొచ్చు. కానీ తనకు తెలియదు పార్టీలో తనకి ఏం జరగబోతోందో. ఆ పార్టీలో తన డబ్బున్న క్లాస్మేట్స్ రాజీవ్, సిద్ధార్థులు వచ్చారు. కాలేజీ రోజుల్లో వాళ్ళు అనన్య వెంట పడేవారు. వాళ్లతో ఎలాగైనా తన కంపెనీలో ఇన్వెస్ట్ చేయించుకోవాలి అనుకుంది అనన్య. ఇదంతా జరుగుతూ ఉండగానే తన భర్త అభినవ్ హోటల్ రాయల్ ప్యాలెస్ చేరుకున్నాడు. తను హడావిడిగా స్కూటర్ పార్క్ చేసి బట్టలు సరిచేసుకుంటూ బొకేను బయటకు తీశాడు. హోటల్ లిఫ్ట్లో టాప్ ఫ్లోర్కి చేరుకున్నాడు. లోపల ఉన్న గుంపు మధ్య తన కళ్ళు అనన్య కోసం వెతుకుతున్నాయి. తను ఎప్పుడైతే అనన్యని ఓ మూల వైన్ తాగడం చూశాడో అటు పరుగు తీశాడు. తనను చూస్తూనే అనన్య ఒక్కసారిగా మండిపడింది. నువ్వు ఇక్కడ? ఛీ, నీ మురికి బట్టలు చూసుకున్నావా? ఇంకా చెప్పులు నిన్నెలా లోపలికి రానిచ్చారు హోటల్ వాళ్ళు? అది అనన్య, నీ ఫోన్ ఇంట్లో మర్చిపోయావు, అది ఇవ్వడానికి ఇలా వచ్చాను నేను. మరి బొకే ఏంటిదంతా? అనన్య, బహుశా నువ్వు మర్చిపోయావు. ఇవాళ మన యానివర్సరీ కదా, అందుకే ఇవాళ నా గురించి ఒకటి చెప్పడానికి వచ్చాను అంటూ తన చేతులు పట్టుకొని మోకాళ్ల మీద కూర్చున్నాడు. కానీ తను ఏదన్నా చెప్పేలోగా సిద్ధార్థ్ అరిచాడు. వాట్ ద హెల్ అభినవ్, చేయి వదులుతుంది బికారి విధవా. ఒక పని చేయి, నీ షర్ట్ తీసి నా చెప్పులు శుభ్రం చేయి. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ అభినవ్, సిద్ధార్థ్, అనన్యలను చూస్తూనే ఉన్నారు. అనన్య తన పక్కన ఉన్న సిద్ధార్థ్ చేయి పట్టుకొని తన నడుం మీద పట్టుకొని డ్యాన్స్ ఫ్లోర్ మీదకు వెళ్ళింది. పాపం అభినవ్ మళ్ళీ అనన్య దగ్గరకు వెళ్ళి అన్నాడు. అనన్య, ఒక్కసారి నా మాట విను. నేను ఈరోజు ఇంక నీకు నిజమంతా చెప్పేస్తాను. ఇక అనన్యకి ఒళ్ళు మండిపోయింది. తను అభినవ్ చేతి నుంచి బొకే తీసుకొని తన కాళ్ళ కింద వేసి తొక్కేసింది. బాగా కళ్ళు తెరిచి చూడు, నీ విలువ కూడా ఈ పూలంతే నా దృష్టిలో. అభినవ్, వెళ్ళిపో ఇక్కడి నుంచి. అభినవ్ ఇంకా ఏదో చెప్పేలోగా సిద్ధార్థ్ అన్నాడు. అరే, దీని గురించి ఎంత గొడవ చేస్తున్నావా నువ్వు? అనన్య బేబీ, రిలాక్స్. నీ భర్త వెదవేమో కానీ నేను కాదు. నీకెంత డబ్బు కావాలో చెప్పు. 1 కోటి, 2 కోట్లు, లేదా 10 కోట్లు? ఆ మాట వింటూనే అనన్య కళ్ళు మెరిశాయి. తను ఎక్సైట్ అవుతూ అంది. నువ్వు నాకు సాయం చేస్తావా సిద్ధార్థ్? ఆఫ్ కోర్స్ చేస్తాను. నువ్వు నా ఫ్రెండువు కదా. కానీ నాదొక షరతు. 2 కోట్ల కోసం నువ్వు ఒక పూటంతా నా ఒళ్ళో కూర్చోవాలి. 10 కోట్ల కోసం నువ్వు ఒక రాత్రి నాతో గడపాలి. కానీ సిద్ధార్థ్ తన మాట పూర్తి చేసేలోగా ఓ బలమైన దెబ్బ తన ముఖం మీద పడింది. దాంతో తను ఎదురుగా ఉన్న డ్యాన్స్ ఫ్లోర్ మీద పడిపోయాడు. తన తల నుంచి రక్తం కారసాగింది. తన కళ్ళు బయలు కమ్మేశాయి. అది చూసి గెస్ట్స్ అంతా షాక్ అయిపోయారు. అనన్య అభినవ్ని చూసి మండిపడింది. అరే ఇడియట్, నువ్వేం చేస్తున్నావు అసలు? నీకు మతి కానీ పోయిందా? పాపం తను నాకు సహాయం చేస్తుంటే ఇప్పటికిప్పుడే సారీ చెప్పు. నా చెప్పులు కూడా తనకు సారీ చెప్పావు. ఇక నువ్వు నాతో పద అనన్య. అభినవ్ అనన్యని తీసుకుని అక్కడి నుంచి వెళుతుండగానే సిద్ధార్థ్ తన బెస్ట్ ఫ్రెండ్ ఇంకా అండర్ వరల్డ్ డాన్ వీరుభాయ్ని అక్కడికి పిలిచాడు. కాసేపట్లోనే గూండాలతో నిండిన ఓ 10 జీపులు అక్కడికి వచ్చి ఆగాయి. పార్టీలో ఉన్న వాళ్ళందరి గుండెలు ఆగిపోయాయి. అనన్య లోపల సంతోషిస్తోంది. వీరుభాయ్ క్లబ్లోకి వచ్చాడు. సిద్ధార్థ్ కళ్లతోనే అభినవ్ వైపు సైగ చేశాడు. వీరుభాయ్ వెంటనే తన గన్ తీసి అభినవ్ తలకి గురిపెట్టాడు. కదలాలని కూడా అనుకోవద్దు. నా పేరు వీరుబాయ్. ఇప్పటిదాకా నా గురి తప్పనే లేదు. అంతకు ముందే 25 మంది గూండాలను చితకొట్టిన అభినవ్ కామ్గా ఉండిపోయాడు. వీరుభాయ్ మనుషులు అభినవ్ చేతులు కాళ్ళు కట్టేశారు. మీరు మీ పార్టీ ఎంజాయ్ చేయండి. వీడిని మా అడ్డాలో చూసుకుంటాం. వీడి ఒక్కో ఎముక విరగ్గొట్టకపోతే చూడండి. అనన్య, సిద్ధార్థులు ఇదంతా చూసి సంబరపడుతున్నారు. వీరుభాయ్ని రిక్వెస్ట్ చేసింది తను అభినవ్ విలవిల్లాడడం చూడాలని. దానికి వీరుభాయ్ ఒప్పుకోవడంతో వాళ్ల వెనకే అనన్య, సిద్ధార్థుల కార్ బయలుదేరింది. అభినవ్ వీరుభాయ్ కార్ డిక్కీలో పడున్నాడు. తనని తీసుకుని వాళ్ళు ఓ దట్టమైన అడవిలోకి వెళ్లారు. కానీ ఎప్పుడైతే కార్ డిక్కీ తెరిచారో అందరి మతిపోయింది. అభినవ్ కారులోంచి మాయమయ్యాడు. ఇదెలా సాధ్యం? కార్ ఎక్కడా ఆగలేదు కదా. కదిలే కారులో నుంచి కట్టి పడేసిన అభినవ్ ఎలా తప్పించుకున్నాడు? అప్పుడే వీరుభాయ్ చూపు అక్కడ ఉన్న లైటర్ మీద పడింది. దాని మీద టీ అనే అక్షరం చూస్తూనే తన మొహం పాలిపోయింది. చెమటలు పట్టాయి. టైగర్, ఇది తనదా? హా, ఆ బికారి దీంతోనే బీడీలు వెలిగిస్తాడు. మీ వల్ల నా ప్రాణాల మీదకి వచ్చింది. ఇక మీ పని కూడా అయిపోతుంది. నా మొత్తం వ్యాపారం నాశనం అయిపోతుంది. మీరు కూడా ఎక్కడన్నా వెళ్ళి దాక్కోండి. ఎందుకంటే వాడి కంటపడితే. వీరుభాయ్ భయంగా వణికిపోతున్నాడు. ఒకటే ఏడుస్తున్నాడు. హఠాత్తుగా తన గన్ బయటికి తీసి తలకి గురిపెట్టి పేల్చుకున్నాడు. ఇంతకీ ఆ టీ లెటర్ రహస్యమేంటి? అసలు అభినవ్ ఎవరు? కదిలే కారు నుంచి తను ఎలా మాయమయ్యాడు? తన భయంతో ఓ పెద్ద డాన్ ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు? అనన్య వాళ్ళ తాతయ్య అభినవ్తో తన పెళ్లి ఎందుకు చేశాడు? ఇంతకీ వాళ్ళ విడాకుల షరతేంటి? ఇప్పుడు అనన్య, సిద్ధార్థులకి ఏం జరుగుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.